ఈరోజు మనం 10th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే రూట్ 5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి ఆపోజిట్గా రూట్ 5ని మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. సొల్యూషన్లో ఏమని తీసుకుందాం, రూట్ 5ని రేషనల్ అని తీసుకోవాలి. దానికోసం ఏం రాద్దాం, లెటర్స్ అజ్యూమ్ దట్ రూట్ 5 ఈజ్ రేషనల్. మరి రేషనల్ నెంబర్ ఎలా ఉండాలి, రూట్ 5 ఏ బై బి ఒక న్యూమరేటర్ డినామినేటర్ రూపంలో ఉంటుంది. రూట్ 5 ఈజ్ ఏ బై బి రూపంలో ఉండాలి. మళ్ళీ బి డినామినేటర్ అనేది 0 కాకూడదు. బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ ఏ కామ బి అనేవి ఏ విధంగా ఉండాలి, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే అవి రెండు ఒకటే టేబుల్లో ఉండవు అని అర్థం. దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. కోప్రైమ్స్ అంటే దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, రూట్ 5 ఈజ్ ఈక్వల్ ఏ బై బి రూపంలో ఉండాలి. బి అనేది 0 కాకూడదు. ఏ కామ బి అనేవి కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే ఏ కామ బి అనేవి ఒకటే టేబుల్లో ఉండకూడదు. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. రూట్ 5ని స్క్వేర్ చేస్తే రూట్ 5 స్క్వేర్, ఏ బై బిని స్క్వేర్ చేస్తే ఏ బై బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ రూట్ 5ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 5 అవుతుంది. ఏ బై బిని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ అవుతుంది. దీని అర్థం ఏంటి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ బి స్క్వేర్. 5 ఇంటూ అంటే ఏ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై 5. ఏ స్క్వేర్ అనేది 5తో డివిజబుల్ అయినప్పుడు ఏ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 5. ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏ ఈజ్ డివిజబుల్ బై 5 అంటే అర్థం ఏంటి, ఏ అనేది 5 టేబుల్లో ఉంది. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ 5 టేబుల్ ఈజ్ 5m. m అనుకోవచ్చు, ఎనీ వేరియబుల్ వీ కెన్ యూస్. సో ఏ అనేది 5 టేబుల్లో ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 5m. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. మళ్ళీ స్క్వేర్ చేయాలి. ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, 5mని స్క్వేర్ చేస్తే 5m హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, 5mని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ m స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తాం, 5 ఇంటూ 5 అని రాయాలి. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏమని సబ్స్టిట్యూట్ చేయాలి, మనం తెచ్చుకున్న ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5b స్క్వేర్ అనేదాన్ని ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నాం, 5b స్క్వేర్. రిమైనింగ్ 5 ఇంటూ 5m స్క్వేర్ అలాగే రాస్తాం. నెక్స్ట్ ఒక 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5m స్క్వేర్ అనేది వస్తుంది. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ m స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై 5. బీ స్క్వేర్ అనేది 5 టేబుల్తో డివిజబుల్ అయితే ఆటోమేటిక్గా బీ ఈజ్ డివిజబుల్ బై 5. ఈక్వేషన్ 1 ఏం చెప్పింది, ఏ ఈజ్ డివిజబుల్ బై 5. ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది, బీ ఈజ్ డివిజబుల్ బై 5. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఏ అండ్ బి బోత్ ఆర్ డివిజబుల్ బై 5. ఏ అనేది బి అనేది రెండు కూడా 5 టేబుల్తో డివిజబుల్ అవుతున్నాయి. అప్పుడు ఏ కామ బి అనేవి నాట్ కోప్రైమ్స్ కావన్నమాట. ఎందుకు, 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. సో మనం ఏమనుకున్నాం, ఏ కామ బి ఆర్ కోప్రైమ్స్ అంటే అవి రెండు ఏ టేబుల్లో ఉండవు అనుకున్నాం. బట్ ఇక్కడ ఏమొచ్చింది, అవి రెండు 5 అనే టేబుల్లో ఉంటాయి అని వచ్చింది. సో అని ఏ కామ బి అనేవి నాట్ కోప్రైమ్స్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అజ్యూమ్ చేసుకున్నది తప్పు. Therefore root 5 is irrational.